తైవాన్ మీదకి చైనాని రెచ్చగొడుతుంది. నువ్వు తైవాన్ జోలికి వెళ్తే నీ సంగతి తెలుస్తానని చైనా అంటుంది. అట్లాగనే ఏమైనా చేసుద్దంటే ఏమీ ఉండదు. తైవాన్ లోపలికి ఇప్పటికి ఎన్నోసార్లు యుద్ధ నౌకలు వెళ్ళినాయి, యుద్ధ విమానాలు వెళ్ళినాయి. అమెరికా ఏమైనా ఆపిందా లేదా పేల్చిందా? ఏమీ లేదు. నీకెందుకు, నువ్వు వెళ్ళి ఆడి సంగతి చూడు అని చెప్తుంది. లైక్ ఉక్రెయిన్ రష్యా మీద కుసుకొల్పినట్టు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళ మీదకి రెచ్చగొట్టి అదిగో వాడు నీ మీదకి వస్తున్నాడు కదా, నీకు ఆయుధాలు అవసరం ఉంది, నీకు ఆయుధాలు నేను అమ్ముతుంది అనమాట. $100 బిలియన్ ఆయుధాలు తైవాన్కి అమ్మడానికి అమెరికా ఒప్పుకుంది. అదేంది, ఏడైనా కొనుక్కోవచ్చు కదా అంటే కొననివ్వదు. వీళ్ళ ల్యాబీ అట్లా ఉంటుందన్నమాట. చివరికి ఆయుధాలు అమ్మడాన్ని కూడా ఏదో సేవాభావం కింద బిల్డప్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళకి ఇప్పుడు $100 బిలియన్ ఆయుధాలు అంటే ఇప్పుడు తైవాన్ ప్రజలు కష్టార్జితంతో సంపాదించుకుని డబ్బులు తీసుకొచ్చి అమెరికాకి తగలేసి ఈ ఆయుధాలు కొనాలి. పోనీ ఎంత చేస్తే ఈ ఆయుధాలతో తైవాన్ ఏమన్నా చైనా మీద గెలిచుద్దా? ఇప్పుడు ఉక్రెయిన్ ఏమన్నా రష్యా మీద గెలిచిందా? ఏం లేదు. అమెరికా ప్రత్యర్థిని నాశనం చేసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు రష్యాను నాశనం చేయడానికి ఉక్రెయిన్ వాడారు, చైనాను నాశనం చేయడానికి తైవాన్ని వాడతారు. ఇక్కడ ఇద్దరు నష్టపోతే లబ్ధి పొందేది ఎవరంటే అమెరికా. అది దాని యుద్ధ రీతి. అది మరొకసారి చూపించింది.